Let's see the question. What is the primary objective of SpaceX mission? SpaceX mission, okay, డాకింగ్ మిషన్ మొన్న రిలీజ్ చేశాం కదా. ఎప్పుడు? December 30, 2024 రోజు మనము స్పేస్ డాకింగ్ మిషన్ని రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ as the SpaceX మిషన్. ఏ వెహికల్ని యూజ్ చేసాము? పిఎస్ఎల్వియా, జిఎస్ఎల్వియా? ఇట్ ఈస్ ద పిఎస్ఎల్వి హార్స్ మిషన్. ఇస్రోస్ హార్స్ పిఎస్ఎల్విని యూజ్ చేసి మనము స్పేడెక్స్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. December 30, 2024 డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్? ఈ మిషన్లో మనము 2 శాటిలైట్స్ని పంపించడం జరిగింది. వాట్ ఆర్ దో 2 శాటిలైట్స్? ఇట్ ఈస్ SDX-01 అండ్ SDX-02. SDX-01, SDX-02. These are the 2 satellites that we spent in the SpaceX mission. ఎందుకు SpaceX మిషన్ లాంచ్ చేసాం? మనము 2035 కంతా ఇండియన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఫామ్ చేసుకోవాలనుకున్నాం కదా. అండ్ 2040 కంతా గగన్యాన్ గోల్ అనేది మనకు ఉంది కదా. గగన్యాన్ గోల్ అందరినీ తీసుకెళ్ళాలి అనే గోల్ మనకు ఉంది. ఈ 2 డేట్స్ కూడా ఇంపార్టెంట్. 2035 కంతా ఇండియన్ స్పేస్ స్టేషన్ని, 2040 కంతా గగన్యాన్ గోల్ని మనము రీచ్ అవ్వాలనే టార్గెట్ అనేది మనకు ఉంది. క్లియర్ ఆర్ నాట్? ఓకే, క్లియర్, డన్. అండ్ ఇప్పుడు ఈ స్పేడెక్స్ మిషన్ ఏం చేస్తుంది? స్పేడెక్స్ మిషన్ వెళ్ళిపోయి ఇండియన్ స్పేస్ స్టేషన్కి సంబంధించి మనం పెద్ద స్టేషన్ని ఫామ్ చేసుకోవాలి కదా. సో ఒక్కొక్క పార్ట్ని తీసుకెళ్ళి డాకింగ్ అంటే ఇందులో దీన్ని పట్టించి దీన్ని ఫిక్స్గా చేస్తుంది అనమాట. అండ్ డాకింగ్ని మళ్ళీ విడగొట్టొచ్చు. ఫస్ట్ డాకింగ్ చెయ్యాలి రెండింటిని, తర్వాత విడగొట్టొచ్చు కూడా. అవి 2 ఎక్స్పెరిమెంట్స్ని ఇస్రో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. దానికోసం మనం లాంచ్ చేసిందే స్పేడెక్స్ మిషన్ అనమాట. ఎందుకు స్పేడెక్స్ మిషన్ లాంచ్ చేశాము అంటే, లాంచింగ్ శాటిలైట్స్ ఫర్ కమ్యూనికేషనా? కాదు. డెమాన్స్ట్రేటింగ్ స్పేస్ డాకింగ్ టెక్నాలజీ విత్ స్మాల్ స్పేస్ క్రాఫ్టా? ఎస్, డాకింగ్ టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేయడానికి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఇట్ ఈస్ ఆప్షన్ డి.